పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన గతించిన కాలమంతా ఆయన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి నీ సన్నిధిలో కూడుకొని నీ లేఖనాల్లో నుండి కొన్ని జ్ఞానమైన సంగతులు మేము నేర్చుకున్నటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. అయినా చెప్తున్న నాకు మంచి జ్ఞానమునివ్వండి. ఆ మాటలు విని అర్థం చేసుకునే స్థితి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి పుట్టుక, చావు. మనిషి పుట్టుక అనే పేరుతో భూమి మీదకి వస్తున్నాడు. చావు, మరణం అన్న మాటతో ఈ జీవితాన్ని ముగించుకొని వెళ్ళిపోతున్నాడండి. అసలు మనిషి పుట్టుక, చావు మధ్య ఉన్న ఈ జీవిత కాలాన్ని దేవుడు మనకి ఏ ఉద్దేశంతో అనుగ్రహించాడు అని మనం ఆలోచించగలిగితే, పుట్టుక చావుల మధ్య ఉన్న జీవిత కాలం చాలా విలువైనదండి. పుట్టుక చావుల మధ్య ఉన్న జీవిత కాలం చాలా విలువైనది. అంటే ప్రతి ఒక్క మనిషి జీవితకాలం చాలా చాలా విలువైనది. మనం ఇక్కడ జీవించిన జీవితాన్ని బట్టి, మన జరిగించిన క్రియలను బట్టి, మన భక్తి విధానాన్ని బట్టి దేవుడు మనకి పరలోకమా నరకమా, ఇక్కడ జీవించిన జీవితాన్ని బట్టి పరలోకం ఇస్తాడా, నరకం ఇస్తాడా? ఈ జీవితాన్ని బట్టే పరలోకం వెళ్ళాలన్నా, ఈ జీవితాన్ని బట్టే నరకానికి జారిపోవాలన్నా ఈ జీవితాన్ని బట్టేనండి. అంటే దేవుడికంటూ మన మీద ఈ భూమి మీదకి పంపించడానికి ఒక ప్రణాళిక ఉంది. మరి మనిషిగా వచ్చిన మన జీవితంలో కూడా కొన్ని ప్రణాళికలు ఉంటాయండి. ఇక్కడ బ్రతకటానికి కూడా మనకి కొన్ని పనుల నిమిత్తం కొన్ని ప్రణాళికలు వేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ వచ్చిన మనిషి తన ప్రణాళికలతో పాటు దేవుని ప్రణాళికలు కూడా గుర్తెరిగి బ్రతికితే అది తన జీవితంలో దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు. కానీ ఇక్కడ మనుషుల ప్రణాళికలు, దేవుడి ప్రణాళిక అసలు లేకుండానే మనుషులు వేరే వేరే ప్రణాళికలు కలిగి జీవిస్తున్నారండి. కానీ వచ్చిన ప్రతి మనిషి దేవుడి ప్రణాళికను పక్కన పెట్టేస్తున్నాడు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అంటే దేవుడి ప్రణాళిక వేరైపోయింది, మనుషుల ప్రణాళికలు వేరైపోయింది. అంటే మనిషి జీవితంలో దేవుని ప్రణాళిక అంటూ ఉండాలి, దేవుడు అంటే ఎవరో తెలిసి ఉండాలి, దేవుడు చెప్పినట్లుగా బ్రతికే ఆలోచన ఉండాలి, తను భూమి మీద జీవించడానికి కూడా కావలసిన మంచి మంచి ప్రణాళికలు, అంటే నీతి కలిగిన ప్రణాళికలు అండి, అటువంటి వేసుకొని కొనసాగించితే మంచిది. మరి మనుషుల జీవితంలో తండ్రి అయినా సృష్టికర్త అయినా నిజ దేవుడు లేకపోతే ఆ జీవితం వ్యర్థము అని మన సొలొమోను గారు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. సొలొమోను గారు వ్యర్థము 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 అని చెప్పుకొచ్చింది ఏంటంటే, దేవుణ్ణి వెతక్కోకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుని కొరకు బ్రతకకుండా ఎన్ని చేసినా కూడా వ్యర్థము అని చెప్పుకొచ్చారు. ఈ జీవితం ఎంత విలువైనదిగా మనకు కనిపిస్తుంది. మరి వ్యర్థము వ్యర్థము అని అనటానికి అవకాశం అంటే ఏంటి? ఈ జీవితం చాలా విలువైనదని చెప్పుకున్నాం. ఇప్పుడు మన పరలోకం చేరాలంటే ఈ జీవితం కావాలి. ఈ జీవితాన్ని బట్టి మనం పరలోకం చేరగలం. ఆ దేవుని ప్రణాళిక ఈ జీవితంలో మనకు లేకపోతే మాత్రం అది ఖచ్చితంగా వ్యర్థమైపోతుందండి. కాబట్టి ఈ జీవితం చాలా విలువైనదిగా మనకి కనిపిస్తుంది ఆలోచించగలిగితే. మరి ఎప్పుడు అర్థమైపోతుంది?
అని మనం ఆలోచించగలిగితే, ఏమంటే సామాన్యుల దగ్గర నుండి కూలి పని చేసుకునే వారు అందరూ అక్కడ వరకు కూడా దేశాలను పరిపాలించే మరి గొప్ప గొప్ప నాయకులు ఎవరైనా సరేనండి, గొప్పవారుగా ఈ భూమి మీద ఎవరు బ్రతికినా దేవుని సంకల్పం వాళ్ళ జీవితంలో నెరవేరకపోతే అప్పుడు అది వ్యర్థం. మనిషి జీవితంలో సృష్టికర్త అయిన దేవాది దేవుడు లేకపోతే అప్పుడు వ్యర్థం అండి. దేవుడు ఇచ్చిన ఈ జీవిత కాలాన్ని దేవుని ఎరుగక దేవుని కోసం బ్రతక ఇదే జీవితం. ఈ జీవితమే నిజమైన జీవితం. ఇక్కడ ఏదో సాధించాలి, ఇక్కడ ఏదో సంపాదించాలి, ఇక్కడ ఏదో పేరు తెచ్చుకోవాలి, ఇక్కడ గిన్నిస్ బుక్కుల్లో ఎక్కాలి. ఇలాంటి ఆలోచనలతో చాలామంది దేవుణ్ణి ఎరగకోకుండా ఇటువంటి ప్రణాళికలు కలిగి వ్యర్థపరుచుకున్న జీవితాన్ని ఎంతోమంది కలిగి ఉన్నారండి. ఈ లోకంలో ఎంతో గొప్పవారుగా బ్రతికిన వారు ఉన్నారండి. పేరు సంపాదించిన వారు చాలామంది ఉన్నారు. పేరు గొప్ప గొప్ప డాక్టర్లుగా పేరు సంపాదించుకున్న వారు ఉన్నారు. ఏమండి, యాక్టర్లుగా పేర్లు సంపాదించుకున్న వారు ఉన్నారు. ఆటల్లో ఎన్నో బహుమానాలు సంపాదించుకొని పేరు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించుకొని దానికి తగిన పేరు ఘనత కలిగిన వారు కూడా ఎంతోమంది ఉన్నారండి. వేలకు వేల పాటలు పాడిన గాయకులు ఉన్నారండి. వేలకు వేల పాటలు పాడిన 100 సినిమాలు తీసిన యాక్టర్లు కూడా ఉన్నారండి. మరి వారి జీవితాల్లో నిజమైన దేవుడి సంకల్పం నెరవేరకపోతే ఆ జీవితం వ్యర్థమని ప్రసంగి చెప్పినట్లుగా మనకి అర్థమవుతుందండి. మరి ఇటువంటి జీవితాలు ఈ భూమి మీద పేరు కలిగిన మనుషులు, ఎంతో గొప్పవారుగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారుగా జీవించిన వారుగా ఉన్నవారు వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి కొన్ని పుస్తకాలు కూడా వస్తాయండి వాళ్ళ గురించి. పలానా ఆయన జీవిత చరిత్ర, ఆయన ఎలా బతికాడు, ఎలా చేశారు అని గొప్ప గొప్ప బిరుదులు కలిగి వాళ్ళకి పుస్తకాలు వాళ్ళ పేరిట రచించబడిన పరిస్థితులు కూడా ఉన్నాయండి. ఇది ఎంతో గొప్ప జీవితం అండి మనిషికి అని అనుకుంటున్నాడు. ఇలాంటి పేరు సంపాదించుకోవడం భూమి మీద ఎంతో గొప్ప జీవితం అని అనుకుంటున్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏదో సాధించాం, ఎంతో గొప్ప ఘనతలు సంపాదించుకున్నాం, పేరు సంపాదించుకున్నాం, ఉన్నత శిఖరాలను ఎక్కగలిగాము అనుకుంటున్నారండి. అనుకుంటూ ఈ జీవితకాలాన్ని వ్యర్థంగా బ్రతుకుతూ ముగించుకునే సమయం కూడా చాలామంది చేరుకుంటున్నారండి. మనం చూస్తున్నాం ఎంతోమందిని పేరు కలిగిన వారి జీవితాల్లో దేవుడు లేక పేరు సంపాదించుకొని చనిపోయిన వారు ఎంతోమందిని ఉన్నారండి. ఇటువంటి వారు దేవుడు ఇచ్చిన పుట్టుక చావుల మధ్య ఉన్న ఖాళీని పూరించారంటారా? పుట్టుక చావుల మధ్యన ఖాళీ నీళ్లు పూరించలేదనే మనం చెప్పవచ్చు. నువ్వు ఒక డాక్టర్ అయినా ఏమండి, ఒక అధికారి అయినా, మనిషి జీవితంలో దేవుడు సృష్టికర్త, నన్ను పుట్టించినవాడు, నాకు ఈ జీవితాన్ని ఇచ్చినవాడు, నేను చనిపోయిన తర్వాత పరలోకం స్వర్గం చేర్చగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడని తెలుసుకోలేకపోతే మాత్రం అది వ్యర్థమండి. అటువంటి జీవితం వారు పుట్టుక చావుల మధ్య ఉన్న ఖాళీని పూరించినట్లే. దావీదు గారి గురించి హృదయానుసారుడైన మనుష్యుడు అని దేవుడు ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చారండి. దావీదు గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలన జరిగించారు ఇశ్రాయేల్ జనాంగాన్ని? 40 సంవత్సరాలు పరిపాలన చేసినా దావీదు నా ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలించాడు గొప్పగానే అనలా. హృదయానుసారుడైన మనుషుడు నా ఉద్దేశములను నెరవేర్చాడు అంటే దేవుని ప్రణాళికలో ఉన్నాడు. దేవుడు ప్రణాళికను ఎరిగినవాడుగా ఉన్నాడు. దేవుడి గురించి ప్రకటించాడు. తను రాజైనప్పటికి కూడా దేవుని యందే అతిశయించాడండి. దేవుని యందే అతిశయించాడండి దావీదు గారు. తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు దావీదు గారు. ప్రియమైన దేవుని పిల్లలారా,
జ్ఞానవంతుడు. బైబిల్లో 3 పుస్తకాలు దేవుడు వ్రాయించిన వ్యక్తి సొలొమోను గారు కూడా దావీదు కుమారుడై ఉండి, దావీదు గారు దేవుడి చేత పొందిన మంచి మాట పొందలేదండి. 3 పుస్తకాలు రాసినప్పటికి కూడా ఇతను కూడా తర్వాత అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకున్నట్లుగాను కామారత గలవాడై, మరి దేవుడు మార్గాన్ని తప్పి దేవుడి ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి భార్యల మాట విని ఇతర దేవతలను బలిపీఠాలు కట్టించి చేసిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా తన జీవితంలో జరిగిన పొరపాటును సరిచేసుకొని పశ్చాత్తాపం చెంది తిరిగి మళ్ళీ మామూలు స్థితిని సంపాదించుకోగలిగారండి సొలొమోను గారు. తర్వాత మళ్ళీ తప్పు తెలుసుకున్నారు, పశ్చాత్తాపం చెందారు, దేవుని వైపు తిరిగారు. బైబిల్ నందు 3 పుస్తకాలు సొలొమోను గారి చేత దేవుడు వ్రాయించుకున్నాడు. అన్ని అనుభవించిన తర్వాత అనుభవపూర్వకంగా వ్యర్థము ఏది వ్యర్థము ఏది పరమార్థం అనేది తెలుసుకుని రాసిన పుస్తకమే ప్రసంగి గ్రంథం అండి. ప్రియమైన దేవుని పిల్లారా, దావీదు గారు దేవునికి ఇష్టమైన మనిషిగా మనం చూసాము. సొలొమోను గారు కొంతవరకు మంచివాడిగానే చూసాము, తప్పు చేసినప్పటికి సరి చేసుకోబడ్డాడు. తర్వాత రెహబాము వచ్చింది. రెహబాముని మాత్రం దేవుడు చెప్పినట్లుగా చేయలేదండి. ఏది కూడా దావీదు గారు చేసినవి కానీ సొలొమోను గారు చేసిన కొన్ని కానీ రెహబాము గారు చేయలేకపోయేవాడికి అక్కడ పరిపాలన అంతా దేవునికి వ్యతిరేకంగా, దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జరిగి ప్రజలు కూడా నా జనులు నన్ను విడిచిపెట్టి అష్టోరోతులను, సిదోనీయుల దేవత యొక్కను, కెమెషును, మోయాబీయుల దేవతకును, మిల్కోమోను, అమ్మోయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైనది చేయక ఎన్నుట వలన నా విధులు అనుసరించకయే నేను ఏర్పరిచిన ధర్మశాస్త్రంలో నడవక ఉన్నారు గనుక. దేవునికి వ్యతిరేకమైన పరిపాలన రెహబాము గారు కొనసాగించాడండి. అంటే మనిషికి దేవుడిచ్చిన ప్రణాళిక తెలియకపోతే రెహబాము అందించాడండి. తర్వాత సొలొమోను గారికి సేవకుడైన యెరోబోయామును ఏగేసుకొచ్చాడు ఒక ప్రవక్త ద్వారా. ఇశ్రాయేలు జనాంగాన్ని 10 గోత్రాల వారిని ఆయనకు అప్పచెప్పి ఆయన్ని మరి పరిపాలన చేయమంటే ఆయన ఏం చేశాడు? ఆయన ఇంకా దిగజారిపోయి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేసి ఒకటి ఎక్కడ చేశాడు? 2 దూడలు తయారు చేయించాడు. 2 దూడలు తయారు చేయించి ఒకటేమో బేతెల్లో నందు, ఒకటేమో దాను నందు ఉంచి వీళ్ళు ఎక్కడో యెరూషలేములోకి వెళ్ళిపోతుంటారు. యెరూషలేములోకి వెళ్ళిపోయిన కానీ మళ్ళీ వీళ్ళు మరి సెంటిమెంట్ గుర్తొచ్చి వీళ్ళు ఏకమైపోతారు. మాకు ఇచ్చిన అవకాశం, మరి దేవుడు ఇచ్చిన రాజరికం నేను శాశ్వతంగా ఉంచుకోవాలనుకున్నాడు. అనుకొని దేవుడికి వ్యతిరేకంగానే పరిపాలన చేశాడు. ఎందుకని? దేవుడి ప్రణాళికను ఆయన తప్పాడు. దేవుడు అనుకున్న ప్రణాళిక ఇప్పుడు తీసుకొచ్చాడండి. అతన్ని ఒక సేవకుని తీసుకొచ్చి రాజును చేశాడు. ఇశ్రాయేలు దేవుని ప్రజలను ఏలమని చెప్తాడు. అయినా కూడా దేవుడు చెప్పినట్లుగా అతడు చేయలేదు. నాకు రాజ్యం ఉండాలి, వీళ్ళు యెరూషలేములోకి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వీళ్ళంతా ఏకమైపోద్ది, నా రాజరికం పోద్ది అన్న ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళకి అక్కడ దాకా మీరు వెళ్ళే పని లేదని 2 చోట్ల 2 దూడలను ఏర్పాటు చేసి మరి ఇక్కడే బలిపీఠాలు చేసి ఇక్కడే చేయండి అన్నట్టుగా చేసేపాటికి అది కూడా దేవుడికి వ్యతిరేకమైన కార్యంగా మనకి కనిపిస్తుంది. ఏంటంటే దేవుడిచ్చిన ప్రణాళిక చొప్పున దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదండి యెరోబోయాము కూడా. కాబట్టి ఈ రోజుల్లో మనం చుట్టూ ఉన్న సమాజంలో దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని, అవకాశాన్ని, దేవుడి సంకల్పాన్ని తెలుసుకొనక వ్యర్థంగా ఈ జీవితకాలం అంతా మిగించుకుంటే అది దేవుడిచ్చిన పుట్టుక చావుల మధ్య ఉన్న ఖాళీని పూరించినట్లేనండి.
పుట్టుక చావుల మధ్య ఖాళీని పూరించినట్లే. ప్రసంగి గ్రంథంలో ఎందుకని అన్నాడు? నీడవలే 6:12 నీడవలే తమ దినములు వ్యర్థముగా గడుపువను, మనుషులకు వారు బ్రతుకునందు ఏది ప్రయోజనకరమో వారికి ఎవరు ఎలా తెలియచేతురు. ఫంక్షన్లు చేసుకుంటున్నాం, పుట్టినరోజులు చేసుకుంటున్నాం, ఏమండి పెళ్లి రోజులు చేసుకుంటున్నాం, సంబరపడిపోతున్నాం. నీడవలే దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. దేవుని సంకల్పం పుట్టుక చావుల మధ్య ఉన్న ఖాళీని మనం పూరిస్తున్నావా లేదా అన్న విషయం తెలుసుకుంటూ వ్యక్తిగతంగా భూమి మీద మనం చేసుకునే పనులు చేసుకుంటూనే దేవుని ప్రణాళికలో మనం ఉండాలి. ఆ ఖాళీని మనం పూరించాలి. నీడవలే తన దినములు వ్యర్థముగా గడుపుకుంటే ఆ జీవితం వ్యర్థం అండి. సొలొమోను గారు చెప్పినట్లుగా అది వ్యర్థం. జీవితం విలువైనదే, కానీ వ్యర్థంగా గడుపుకుంటే అది వ్యర్థం. చాలామంది అన్యుల గురించి మాట్లాడుతున్నారండి. వాళ్ళకి ఈ జీవితం అనేది దేవుడు ఇచ్చాడు, ఈ జీవితంలో ఏదో సాధించాలి, ఇక్కడ ఏదో సంపాదించాలి, ఇక్కడ ఏదో పేరు తెచ్చుకోవాలి అన్నట్లుగా ఉండదు వాళ్ళ ఆలోచన. అన్యులకి బైబిల్ తెలియదు, దేవుడు తెలియదు, కాబట్టి వాళ్ళ మార్గం, వాళ్ళ ఆలోచన స్థితి అలా ఉంటుంది. ఇక అన్యులు పోతే క్రైస్తవులు అంటే ప్రతి క్రైస్తవుల్లో జీవితంలో, భక్తి జీవితంలో దేవుడిచ్చిన పుట్టుక చావుల మధ్య ఖాళీలు పూరించగలుగుతున్నారా అంటే ఇప్పుడున్న బోధన బట్టి, ఇప్పుడున్న మన చుట్టూ జరుగుతున్న దేవుని సంఘాల్లో జరుగుతున్న బోధనలు కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, అలా జరగటం లేదని చెప్పుకోవచ్చు చాలామందికి. ఇక ఇప్పుడు అది కూడా వదిలేసేద్దాం. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే మన సంఘంలో కూడా ప్రతి ఒక్కరు కూడా పుట్టుక చావుల మధ్య ఉన్న ఖాళీని మనం పూరించుకోవాలి. అన్యుల సంగతి పక్కన పెట్టేయండి, ఇతర సంఘాల సంగతి పక్కన పెట్టేయండి. మన జీవితంలో, మన సంఘంలో మనం నేర్చుకున్న బోధన బట్టి మనము దేవుడి ప్రణాళిక చొప్పున దేవుడిచ్చిన పుట్టుక చావుల మధ్యన ఖాళీని పూరించుకుంటున్నామా లేదని ఆలోచించుకుంటూ మన భక్తిని కొనసాగించాలండి. క్రైస్తవులు ప్రత్యేకంగా సమాధులు ఉంటాయి కదండి, సమాధుల తోట అంటారు. సమాధుల తోటకి వెళ్ళి చూస్తే అక్కడ ఏముంటుందంటే ఒక క్రైస్తవుడు పుట్టుక చావు అంటే పలానప్పుడు జన్మించారు, తర్వాత ప్రభువునందు పలానా డేట్లో నిద్రించారు అని ఉంటుంది క్రైస్తవులకి. మరి అది క్రైస్తవుల జీవితంలో వాస్తవం కావాలండి. ప్రభువునందు నిద్రించడం అంటే వాస్తవం అవ్వాలి కదా. అది మామూలుగా మనం ఏదో దేవుడు నమ్ముకున్నాం, బాప్తిసం పొందాము, కొంతకాలం సంఘానికి వెళ్ళాము, ప్రార్థనలు చేసుకున్నాము, అన్ని బాగానే ఉన్నాయి, చచ్చిపోయాము, ప్రభువునందు నిద్రించేసాం. మన భక్తి జీవితం సరైన కరెక్ట్ సమాధానంతో పూరించావా లేదా అని ఆలోచించుకోవాలి. అంటే ప్రభువునందు నిద్రించారు అన్న మాట వాస్తవం కావాలి మన జీవితాల్లో. ఖచ్చితంగా మనం ప్రభువునందే నిద్రించాలి. అప్పుడు ఆ జీవితం ధన్యత. అంటే క్రైస్తవుల జీవితంలో భక్తి ఎలా ఉంటుందంటే అండి, పరలోకం వెళ్తావా లేదా, నేను చేసే భక్తి పరలోకం చేరుస్తుందా లేదా అన్నట్లుగా ఉండకూడదండి. అది మనమందరం ఇక్కడికి వస్తున్నాం, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ టార్గెట్ ఉంటుంది, ఈ గురి ఉంటుందండి. ఖచ్చితంగా నేను పరలోకం వెళ్ళాలి. మరి ఇటువంటి ఆలోచనతో ఎంతమంది క్రైస్తవులు మరి సంఘాలకు వెళ్తున్నారు, బ్రతుకుతున్నారు అని ఆలోచన చేస్తే ఎక్కువగా లోక సంబంధమైన వాటి కోసం అడగటము, ప్రార్థించటము, శరీర స్వస్థతల కోసం ప్రార్థన చేయించుకోవడం ఇవన్నీ ఓకే, అడగొచ్చు. నీ జీవిత విధానాన్ని బట్టి, నీ భక్తిని బట్టి నీకు అవన్నీ కూడా జరుగుతాయి. కానీ పరలోకం ఖచ్చితంగా వెళ్ళాలి అనే ఆలోచనతో మనం జీవించాలండి. పౌలు గారు ఏమని చెప్పారండి? పౌలు గారు తిమోతి పత్రిక 2 తిమోతి 4:7-8 వచనాల్లో నాలుగో వచ్చిన 7-8 మంచి పోరాటం పోరాడి తిని అని ఆయనకున్న చేసిన కాన్సెప్ట్ ఇంగ్లీష్ కదా, ఆయనకున్న కాన్సెప్ట్ మంచి పోరాటం పోరాడి తిని
నా పరుగు ఆయన జీవితంలో దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా చక్కగా దేవునికి ఆయన చేయవలసిన సేవ అంతా చేశాను. నా కోసం ఏముంది అక్కడ? విశ్వాసం కూడా కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని ఆయన మంచిగా చెప్పాడు. చక్కగా నమ్మకంగా చెప్పగలిగాడు. అది క్రైస్తవుల జీవితాల్లో ఉండాలి. ఏమంటే మనం కష్టపడి దేవుని కోసం బ్రతికితే, దేవుని కోసం పనిచేస్తే, దేవుని కోసం ఖర్చు పెడితే ఖచ్చితంగా దాని ప్రతిఫలం నమ్మదగిన దేవుడు మనకి ఇస్తాడు. ఏమంటే కష్టపడి పనిచేసిన వాడు సాయంత్రానికల్లా వచ్చి మన దగ్గర కూర్చుంటాడండి డబ్బులు ఇచ్చేయమని. ఖచ్చితంగా నా డబ్బులు నాకు ఇచ్చేయమంటాడు. ఎందుకని? కష్టపడి పనిచేస్తాడు. అలాంటి ఆలోచన మనం కలిగి అంత కష్టపడి దేవుని దగ్గర యథార్థంగా మనం బ్రతికితే ఖచ్చితంగా మనకి అలా అడగటానికి కావలసిన ధైర్యం గల వారంగా మనం ఉంటామండి. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఎందరో భక్తులు విశ్వాసులు తమకిచ్చిన పుట్టుక చావుల మధ్య ఉన్న జీవిత కాలాన్ని కరెక్ట్ సమాధానంతో పూరించారు, పాస్ అయ్యారు. కానీ కొందరు దేవుడిచ్చిన కాలాన్ని వ్యర్థపరుచుకొని ధనవంతుడు ఇష్టానుసారంగా బ్రతికి ధనవంతుడు చేరిన చోటకి చేరిపోయారు. ఇప్పుడే చెప్పుకున్నాం ఒక విరోభాము దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఒక ఇస్కరియోతు యోధ క్రైస్తవులతో ఉండి దేవుని శిష్యులతో ఉండి యేసుక్రీస్తును స్వయంగా చూసి యేసుక్రీస్తు బోధలు విని మరి ఆయన దేవుడిచ్చిన పుట్టుక చావుల మధ్య ఖాళీని పూరించాడంటారా? పూరించలేదు. అంటే వాక్యం ఆయనకి పనిచేయలేదండి. అసలు వాక్యం పనిచేస్తే అలా చేయడు కదా. అలాంటి స్థితిలో మనం ఎవరు కూడా ఉండకూడదు. కాబట్టి ఈ భూమి మీద బ్రతకటానికి వచ్చాము, బ్రతకటానికి ఏదో పని చేయాలి. నీతిగా న్యాయంగా ఏ పనన్నా చేయండి, సంతోషమే. కానీ దేవుని సంకల్పం మాత్రం మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరాలి. ఈ భూమి మీద మనం కలిగిన వారంగా సంపాదించుకున్న వారంగా ఉన్నాం అనుకోండి, దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా వెర్రవేగటం, దాన్ని బట్టి మనం అతిశయపడటం కూడా కరెక్ట్ కాదు. మనం ఎంత ఉన్నా దావీదు గారు మహారాజు అయినప్పటికీ దేవుని యందే అతిశయించినట్లుగా మనం కూడా దేవుని యందే అతిశయించాలి. దేవుడి పరిచర్యలు అనేక రకాలు ఉంటాయండి. ఎవరు స్థావతకు తగినట్లుగా ఎవరికి దేవుడు ఇచ్చిన తాంతును బట్టి వాడు పనిచేయాలి. వాక్యం చెప్పేవాళ్ళు చేస్తారు, కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది పరిచర్య చేస్తారు, కొంతమంది ఇంకేదో దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు ఏది చేసినా దేవునికి సంతోషమేనండి. ఈ భూమి మీద గొప్పగా బ్రతుకుతున్నాం, గొప్పగా పేరు తెచ్చుకుంటున్నాం అని అనుకోని వ్యర్థంగా బ్రతికితే మాత్రం ఆ జీవితం చాలా మరణం తర్వాత భయంకరమైన పరిస్థితి. దేవుడి కోసం బ్రతికిన రాజును చూసాము, ఇష్టానుసారంగా బ్రతికిన ధనవంతుడిని చూసాము. ధనవంతుడు అంత్యక్రియలు ఎలా జరిగి ఉంటాయండి? ఇక్కడ ధనవంతుడు కదా, ఎంత హంగామాగా జరిగి ఉంటాయి. మరి పేద లాజరు తీసుకెళ్ళి ఆ పక్కన పడేసి ఏదో చేసినట్లుగా ఉంటుందండి. కాబట్టి మన జీవిత కాలంలో మనం దేవుని పిల్లలుగా మనం ఏర్పరచబడ్డాం కాబట్టి లాజరు జీవితం చూస్తాకి భూమి మీద చాలా స్వల్పంగా కనపడింది, హీనంగా కనపడింది. ధనవంతుడి జీవితం గొప్పగా కనపడింది. కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ జీవితాలన్నీ కూడా వాళ్ళిద్దరి జీవితాల్లో రివర్స్ అయిపోయినాయి. నెమ్మది పొందే స్థలానికి లాజరు వెళ్ళాడు, బాధాకరమైన స్థితులకి ధనవంతుడు వెళ్ళిపోయాడండి. కాబట్టి మనిషి జీవితం ఇదే జీవితం అని ఈ భూమి మీద బ్రతుకుతూనే చాలా మంది చూస్తున్నాం. కానివ్వండి, మనకు తెలిసిన విషయం ఏంటంటే మనం ఖచ్చితంగా దేవుడి ప్రణాళికను బట్టి ఈ భూమి మీదకి వచ్చాం. దేవుడి ప్రణాళిక చొప్పున మనం బ్రతకాలి. దేవుడిచ్చిన పుట్టుక చావుల మధ్య ఖాళీని మనం పూరిస్తున్నామా లేదా అని ఆలోచన చేస్తూ దేవుని కొరకు మనం అందరూ కూడా యథార్థంగా బ్రతుకుతూ మన వంతు సహకారంగా మనం దేవుళ్ళ పనులు కొనసాగుతూ మన జీవితాలను కొనసాగించుకుని ముందుకు సాగితే మనందరం కూడా ఆ ఖాళీని పూరించినట్లే మనందరం కూడా ఖచ్చితంగా పరలోకం చేరే భాగ్యం మనం పొందుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం.
మహాపరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ప్రతి మనిషి కూడా నీ ప్రణాళిక చొప్పున ఈ భూమి మీదకి వస్తున్నాం తండ్రి. వచ్చిన మేము నాయన మా గత వైభవాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతూ నాయన నీకు దూరం అయిపోయి అసలు సృష్టికర్త తండ్రి అనేది ఎవరో ఎరగక మరి బ్రతికేవారు అనేక మంది ఉండవచ్చు తండ్రి. మాకైతే నేను మేము కొన్నాళ్ళు బతికినప్పటికి కూడా నాయన మీ ఆకర్షణలోకి మమ్మల్ని నడిపించుకొని మీ పిల్లలుగా చేర్చుకుని మంచి స్థితిని మాకు అనుగ్రహించారు తండ్రి. ఇదిగో నాయన మీరు ఒక ప్రణాళిక చెప్పిన ఈ భూమి మీదకి మమ్మల్ని పంపించారని మేము తెలుసుకొని నీ వాక్యానుసారంగా మేము బ్రతికి నిన్ను సంతోషపెట్టి మా ఆత్మను రక్షించుకునే జ్ఞాన సంబంధమైన భక్తిని కొనసాగించుకుంటూ నీవన్న పరలోకంలో చేరే ధన్యకరమైన స్థితి మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.